జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలోని పెద్దవాగులోకి మధ్యాహ్నం అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. పైడిమడుగు గ్రామ శివార్లో వాగులో ఇసుక కోసం వెళ్లి ట్రాక్టర్ వరదలోనే చిక్కుకుంది. నీరు రావడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. వర్షం పడకుండానే వరద రావడంపై అయోమయానికి లోనయ్యారు. అయితే సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చెరువులోని నీటిని వాగులోకి వదిలారు అధికారులు. ముందస్తు హెచ్చరికలు లేకుండా నీటిని వదలడంపై పెద్దవాగు పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వాటర్ అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో విపరీతమైన నీరు వచ్చి చేరి ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంది. సార్, ఏదైనా అధికారులు ముందు జాగ్రత్తగా కింద ప్రాంతాల్లో ఎవరెవరైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి తెలియజెప్పి ఈ యొక్క నీరును వదిలినట్టయితే వేరే విషయం ఉంటుంది. సార్, చాలామంది రైతులు ఇక్కడ కరెంటు మోటార్లు ఉన్నాయి, బావులకు లేకుండా ఈ యొక్క వాగు ద్వారానే వారి యొక్క పంట పొలాలకి నీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి అట్లనే ఇప్పుడు మా రైతులు పనులు చేసుకునే సందర్భం కాబట్టి ఇంకా ఏం అపశృతి జరగలేదు. ఏమైనా జరిగి ఉంటే ప్రాణ నష్టం జరుగుంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సార్, దయచేసి ఇక్కడ నుండి అయినా అని వర్షాకాలం కాకుండా గింత పెద్ద వాటర్ ప్రవాహం వచ్చింది కాబట్టి మా ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యారు. ఊర్లో అందరూ వచ్చి చెప్తా ఉన్నారు, ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏమైంది, మీరు ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా మీకు తెలియకుంటే ఎవరు ఇది ఈ యొక్క ప్రవాహాన్ని పంపిస్తారో తెలియకపోతే ఎట్లానే ఒక ప్రశ్న మమ్మల్ని వేస్తారు. సార్, దయచేసి ఇప్పటికైనా అని మిమ్మల్ని కోరేది ఒకటే, మా బ్రిడ్జి కూడా చాలా చిన్న ఉంది, ఇది కొట్టుకపోయింది ఇప్పటికే చాలాసార్లు. మరి ఇట్లాంటి ప్రవాహం ద్వారా మాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మాకు తెలియజెప్తే బాగుంటుండే అని మీ ద్వారా